యువకులకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్ణీత రుసుముతో కూడిన లైసెన్స్ మేళా నిర్వహించారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో లైసెన్స్ మేళా గురించి అవగాహన కల్పించారు. దరఖాస్తు చేసుకున్న 50 మందికి ఆర్టీఓ కార్యాలయంలో లెర్నింగ్ లైసెన్స్ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశంతో లైసెన్స్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా చెప్పారు. గ్రామీణ యువకులకు దశల వారీగా లైసెన్స్లు అందజేయనున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీలు ఉదయరెడ్డి, నాగేంద్రచారి, సిఐ కిరణ్ కుమార్, ఎంవీఐ కిషోర్ పాల్గొన్నారు. వాళ్ళ బండి నడపడం వస్తుంది, బట్ లైసెన్స్ ఉండదు. దాంతో ఒక ఇష్యూ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఒక్కసారి మీరు యాక్సిడెంట్ అవుతుంది, ఎవరైనా చనిపోతారు, ఇన్సూరెన్స్ కంపెనీస్ డబ్బులు ఇవ్వరు. లైసెన్స్ లేకుంటే మీ అమ్మ నాన్న మీ కుటుంబంకి ఇన్సూరెన్స్ డబ్బులు రాదు, ఎందుకంటే లైసెన్స్ లేదు, అలా డబ్బులు మీకు ఇవ్వరు. సో దానివల్ల చాలామందికి ఇష్యూస్ అవుతుంది, తర్వాత చనిపోతారు, కుటుంబం మొత్తం వెనుకపోతుంది. 1000 రూపీస్ అంటే చాలా ఎక్కువ అమౌంట్. సో అందువల్ల మనం ముందు వచ్చి మీకోసం ఇది ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. బైక్ లైసెన్స్కి ఇది ఎంవీఐతో మాట్లాడి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడి మన జిల్లాలో మనం స్లాట్స్ ఇంక్రీజ్ చేయించాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, అట్లీస్ట్ నా సిఐ ఇచ్చారు పోలీస్ స్టేషన్, వీళ్ళు కూడా కొంచెం చెప్తారు. ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. దాని తర్వాత 1 మంత్ 2 మంత్స్ టైంలో 3 మంత్స్లో మనం మళ్ళీ మీకు ఎవరెవరికి క్లియర్ అయితే వాళ్ళకి మళ్ళీ